రేపు రాబోతున్న ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి అంటారు, లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర గుమ్మం నుంచి దర్శనం విష్ణుమూర్తిని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు 3,33,00,00,000 స్వాములు దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది. ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో ఆ రోజు 3,00,00,000 ఏకాదశులు ఉపవాసం ఉన్నంత పుణ్యం కలుగుతుంది. ఎందుకంటే అంత గొప్ప ముక్కోటి ఏకాదశి రోజు వస్తుంది. అందుకే ఒకవేళ ఎవరైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం లేనప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే చేసుకోవాలి. అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే ఉత్తర దిశగా విష్ణు పట అంటే వెంకటేశ్వర స్వామిది కానీ సీతారాములది కానీ లేదంటే కృష్ణుడు అలా ఏదైతే విష్ణువుకి సంబంధించిన ఫోటో పెట్టి ఉత్తర దిశగా పెట్టి పూజ చేసి స్వామివారికి తులసి ఆకులు మారేడు దళాలతో పూజ చేసి మనం